పెళ్ళి అయిపోయేలోపు 1 మిలియన్ క్రాస్ చేయాలి. తెలుగు చెప్పాలి మా తెలుగు ఛానల్. చాలా గాలి ఎగుండు సరుకు. రెండు నీకేనా? డబుల్ దమాకేనా? వస్తాయే. హలో దోస్తులు, మమ్మీ ఫంక్షన్ అవుతుంది కదా ఇంట్లో. ఇప్పుడు ఏమేం చేస్తున్నావు వంటకాలు? మన ఇంట్లో వాళ్ళకి వస్తుంటారు కదా మన చుట్టాలు. మటను, వంకాయ టమాటా, సాంబార్ అదేనా? అంతే. బగారన్నం, వైట్ రైసేనా? మామూలు వైట్ రైస్. ఈవినింగ్ బిర్యానీ. ఇంత పని ఉంది. ఈవినింగ్ బిర్యానీ, మిర్చి కర్రీ, పెరుగు పచ్చడి. ఇదే ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట మా ఇంట్లో. అంటే నాది అంత ఎక్కువ జరగలేదు కాబట్టి తమ్ముడిదే ఫస్ట్ పెళ్లి అండ్ లాస్ట్ పెళ్లి కూడా మేము చూసేది ఎక్కువ. అంతేగా? అంతే. ఈవినింగ్ వంట కోసం అని చెప్పి అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మమ్మీ అయితే సాయంత్రం ప్రిపరేషన్స్ తో పాటు మధ్యాహ్నం మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాంది. వీళ్ళకి ఎంతో ఓపిక. వరకు వచ్చేసరికి ఒక 50 మందికి వండాలంటే అమ్మో అన్నట్టుంది మా పరిస్థితి. ఇప్పుడు అట్లున్నది జనరేషన్. ఇక 1 మిలియన్ క్రాస్ అవ్వాలి. పెళ్ళి అయిపోయేలోపు 1 మిలియన్ క్రాస్ చేయాలి. మన ఇంట్లో 50 మెంబర్స్ దాకా గెస్ట్ వస్తుంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో వండుతున్నాం అనమాట. దానికోసం టెంట్ సామాన్లు తీసుకురాము ఎప్పుడు, ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడో కొని పెట్టేసింది సామాన్లు అనేసి. అన్నీ లోపలికి రండి చూపిస్తాం మీకు. సో ఇది స్టోర్ రూమ్ అనమాట మాది. సో ఇదనమాట పెద్ద డేక్షా. ఇది చాలా చాలా ఎక్కువ మంది, 100 మందికి సరిపోతుంది అనుకుంటే ఇందులో. ఇది అవసరం లేదు మనకి. సో ఇదైతే బిర్యానీ గిన్నె. ఈ బిర్యానీ గిన్నె తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇది వాష్ చేపియాలి. ఇగో చిన్న గ్రీన్. ఎంత బరువు ఉంది అబ్బా అది? 20 కేజీలు బరువు ఇదే ఉందంట. అయ్యో బాబోయ్, నిజంగానే బరువు. అయ్యో పట్టుకోరా, మా వల్ల కాదు, అది మస్తు బరువు ఉంది. బామ్మ, అంత మందపాటి గిన్నెలు, బరువు గిన్నెలు చేపిస్తే ఇవ్వడం మా మోసేది. సో ఇవన్నీ వాష్ చేయించాయి అనమాట. ఒకటి బిర్యానీ వెజిల్, ఒకటి పప్పుది అనుకుంటా. చికెన్ కాదురా బిర్యానీ తర్వాత మళ్ళీ చికెన్ ఎందుకు చేస్తారా? ఖోప్రా, పల్లి గింజ, తెలుగు చెప్పాలి మా తెలుగు ఛానల్. పచ్చి కొబ్బరి, పల్లి గింజలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, క్యారెట్ ఫ్రై చేస్తున్నా. వంటతో పాటు ఇల్లు కూడా నీట్గా ఉండాలి కదా చూడ్డానికి. అందుకని చెట్లలో కూడా చెత్త మొత్తం ఉడిపిచ్చేసిరు. ఇక మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్స్ 2 o'clock అయితే మేము మొత్తం వంట అయితే రెడీ చేయడానికి కూర్చున్నాము. అందరు కలిసి పనులు చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతాయి కదా. అది కూడా ముచ్చట పెట్టుకుంటాం వల్ల. చాలా గాలి ఎగుండు సరుకు. అబ్బబ్బబ్బా మస్తు. హే క్యాప్ తెరా, సూపర్ క్యాప్. ఇక మెన్యూలో అయితే చికెన్ దమ్ బిర్యానీ, క్యాప్సికమ్ మసాలా కర్రీ అండ్ కచంబర్ అండ్ డెజర్ట్ లో అయితే కద్దు కీర్ అయితే రెడీ అయిపోతున్నట్టే. ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ గా అయితే ప్రిపేర్ అయిపోయినాయి. అండ్ కద్దు కీర్ అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసిరు. కూల్ గానే సూపర్ ఉంటది కదా టేస్ట్. దమ్ కి బిర్యానీ చేయడానికి చికెన్ మొత్తం బేర్చిన తర్వాతకి రైస్ అయితే పైనుంచి చేయాల్సి వస్తుంది కదా. దీనికైతే మస్తు తంటాలు పడతారు, ఎందుకంటే బాగా వేడిగా పొగొస్తా ఉంటది కదా, చేతులు కాలుతా ఉంటాయి. అన్ని చూస్తుంటే వామో వీళ్ళ లెక్క మేము చేయగలమా అని అనిపిస్తుంది. అస్సలు చేయలేము. వంటల ప్రోగ్రామ్ అయితే దాదాపు అయిపోయినట్టే. మా తమ్ముడు గారు అయితే రెడీ అవుతున్నారు చూడండి. హీరో రెడీ అవుతున్నాడా, ఎవరితోనన్నా మాట్లాడుతున్నాడా అర్థమైతలే. ఫోన్ లో చూసుకుంటాడు అద్దం ముందు నిల్చొని. బాగా కవరింగ్ చేసిండు కదా, కానీ దొరికిపోయిండు మాకైతే. వీళ్ళు పెద్ద మనుషులు అనమాట, పెళ్లి పెద్ద మనుషులు వీళ్ళే. నాశనం అయిపోయింది.
మా ఇంట్లో ఏదైనా అకేషన్ అయితే మా సిస్టర్స్ లేకుండా అస్సలు అవ్వదు. ఎంతైనా ఆడపిల్లలుంటే అది వేరే కల కదా ఇంటికి. మామూలు ధూమ్ధామ్ ఉండదు మాది, మరి అట్లుంటది. డిన్నర్ పెట్టడానికి అయితే అన్ని రెడీ అయిపోయినాయి. బెంచెస్ వేసేసి చైర్స్ వేసేసి మా వాళ్ళంతా ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నారు. బిర్యానీ అయితే మంచిగా దమ్ అయిపోయింది. ఫుల్ స్మెల్ వస్తుండే అసలు. అంతే అంతే पापा खाते मम्मी डालना बाबू ये डालते हैं फिश बोल फिश డబుల్ కమీటా తర్వాతకి కద్దు ఖీర్ లేంది ఈ ముస్లిం పెళ్లిల్లో అసలు మజానే రాదు కదా. ఇక ఇది కూడా ప్రిపేర్ అయిపోయినట్టే చాలా టేస్టీగా కుదిరింది. అది కూడా కూల్ గా తినేసినాం మేమైతే. నోట్లో నీళ్ళూరుతున్నాయి. మీకు కూడా ఎవరికి రెండు నీకేనా డబుల్ దమాకనా అది ఇలాంటి కంటెంట్ కావాలి. చూపియండి మీ అందమైన మేకప్ ఫేస్ చూపియండి మాకు ప్లీజ్. మనీషా అన్న ఏదో చెప్తాను చెప్పు. తినే అక్క అంట మస్తు ఇవాళ యాక్టింగ్ చేస్తున్నారు, వీడియో తీసినట్టు నవ్వుకుంటా. రోజు మాత్రం తీయమంటే ఛానల్లో 90% నేనే తీసినా. నన్ను ఏమనుకున్నాను నువ్వు ఈ రేషన్ నువ్వు తింటాను తెల్లన్నం ఎందుకు ఇస్తున్నావు? బిర్యానీ చేయలేక చిన్న వేయాలా? ఇప్పుడే తెస్తా ఏమొద్దు చిన్న వైట్ అన్నమే తింటాను, నాకు బిర్యానీ చేయలే. హలో హాయ్ హలో దోస్తులు. ఓయ్ మెయిన్ పర్సన్ फोटो लेते हेलो बोलो हाय बोलो रूही हाय बोलो नहीं बोलते हाय दादी लाइन में बहुत जने हैं भैया ब्लैक भैया అంతేనా డాడీ? అరే మరి లేదు क्लैप्स కొత్త కాలం ఏమనుకుంటున్నావు? पतंग कट हो गई खींच कर జాయిన్ ద క్లబ్ బ్రో. అవును బ్రదర్స్ ఇట్లా అమ్మాయి వాళ్ళ తమ్ముళ్ళు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి దండేసి నోరు తీపి చేస్తారనమాట. ఈ రిచువల్ అయిపోయిన తర్వాతకి పెళ్లి కొడుకు లేసి అందరికి సలాం చెప్పి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకోవాలి. ఆ తమ్ముడికి చేసే ఫస్ట్ అకేషన్ కాబట్టి మాకు కూడా చాలా ఎమోషనల్ అనిపించింది. వాడిని అట్లా చూస్తా అంటే మాకైతే మనసులో ఆనందం ఆగట్లేదు, కళ్ళల్లో కనిపించింది మా అందరికి. दादी बोली ना भाई तर चिच्चा की जिंदगी नाशनम कर
खड़ के संदर लगा ली नहीं आज खड़ के संदर लगा ली नहीं झुका मिला झुक झुक गिड्डी हो गई पूरा అన్నా ఆన్ ద వే నెక్స్ట్ మూవీ वहाँ है पीछे और लोग ఈ దోస్తులు మా ఇంట్లో అయినా ఫస్ట్ అండ్ బెస్ట్ అకేషన్ మా తమ్ముడిది పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది. కానీ నేనే వెళ్ళలేకపోయినా హెల్త్ బాగాలేదని చెప్పి. మరి మీరు ఎప్పుడైనా ఇట్లా ముస్లిం రిచువల్స్ దగ్గరగా చూసిరా? నేనైతే మీకు చూపించేస్తా. అండ్ లాస్ట్ లో లడ్డు అండ్ పాన్ అండ్ శంకర్ ఒక్కపడి అయితే అందరికి ఇచ్చేస్తారు. ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు దోస్తులు. బాయ్.